మాఘ పురాణము 4వ అధ్యాయము. పులి ముఖం గల గంధర్వుని వృత్తాంతమును దిలీపునకు వివరించిన తర్వాత మాఘమాస మహత్యం గురించి వశిష్ఠుల వారు తిరిగి ఇలా చెబుతున్నారు. పూర్వకాలమున కుత్సురుడు అనే పేరు గల విప్రుడొకడుండెను. అతడు కర్దమముని యొక్క కుమార్తెను వివాహమాడెను. కొంతకాలానికి ఆ దంపతులకు ఒక కుమారుడు జన్మించెను. ఆ కుమారునికి 5వ ఏడు రాగానే ఉపనయనం చేసెను. ఆ బాలుడు దినదినాభివృద్ధి నొందుచు పెద్దలను గౌరవించటము, విద్యాభ్యాసం పట్ల శ్రద్ధ చూపటము, నీతి నియమాలను పాటించటము, దైవ కార్యాలందు భక్తి కలిగి ఉండటము మొదలగు కార్యక్రమం నెరవేరుస్తూ సకల శాస్త్రాలను అభ్యసించెను. ఈ విధంగా కొంతకాలం గడిచెను. ఆ బ్రాహ్మణ బాలునకు యుక్త వయసు వచ్చెను. అతనికి దేశాటనకు పోవాలి అనే కోరిక కలిగింది. తీర్థయాత్రలకు బయలుదేరెను. అనేక పుణ్యక్షేత్రాలను దర్శించుచు సిద్ధులను సేవించుచు మాఘమాసం వచ్చేటప్పటికి కావేరీ నది తీరానికి చేరుకున్నాడు. నా పుణ్యఫలం కొలది ఈ మాఘమాసంలో నాకు కావేరీ స్నానయోగం లభించింది. ఇది నా భాగ్యము అని ఆ విప్ర యువకుడు అనుకుని ఎంతో సంతృప్తి చెందాడు. మాఘమాసం అంతా కూడా ఇక్కడే ఉండి అధిక ఫలాన్ని సంపాదిస్తాను అని మనసులో అనుకుని ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని నిత్యము ఆ నదిలో స్నానం చేస్తూ భక్తితో భగవంతుని సేవిస్తూ అచటనే కాలం గడుపుతున్నాడు. ఆ విధంగా నదీ తీరమున 3 సంవత్సరములు ఉండి అత్యధిక ఫలమును సంపాదించెను. ఆ తర్వాత అన్ని కోర్కెలను సంపాదించుటకు ఘోర తపమాచరించవలెనని తలంచి ఆ సమీపమందు ఒక పర్వతంపై తపస్సు చేసుకొని సంకల్పించి తపస్సు చేయ మొదలెడెను. అట్లు కొంతకాలము నిష్ఠతో నిశ్చల మనస్సుతోనూ తపస్సు చేయుచుండెను. అతని దీక్షకు శ్రీమన్నారాయణుడు సంతోషించి ప్రత్యక్షమయ్యెను. ఆ విప్రయువకుడు కన్నులు తెరిచి చూసేసరికి శంఖ చక్ర గదాధారుడై కోటి సూర్యుల ప్రకాశముతో ఉన్న శ్రీహరి నిండు విగ్రహాన్ని చూశాడు. అమిత ఆనందముతో సాష్టాంగ నమస్కారాలు చేసి చేతులు జోడించి అనేక రీతుల స్తోత్రములు చేశాడు. ఈ విధంగా స్తుతించిన ఆ బ్రాహ్మణ యువకుని భక్తిభావమునకు శ్రీహరి సంతసమంది అతన్ని ఆశీర్వదించి ఇట్లు పలికెను. ఓ విప్రకుమారా, నీవు భక్తి ప్రభావము చే నన్ను ప్రసన్నుని చేసుకుంటివి. అది ఎట్లనగా, నీవు విడవకుండా అనేక పర్యాయములు మాఘమాసమును నదీ స్నానం చేసి తపస్సాలు కూడా పొందని మాఘమాస పుణ్యఫలమును సంపాదించితివి. అందుచేతనే నీపై నాకు గాఢ అనురాగం కలిగింది. కానీ నీకేమి కావాలేనో కోరుకొనుము, నీ అభీష్టము నెరవేర్చెదనని శ్రీమన్నారాయణుడు పలికెను. శ్రీహరి పలికిన పలుకులకు ఆ బ్రాహ్మణుడు తన్మయుడై, ప్రభు, జగద్రక్షక, సర్వాంతర్యామి, ఆపద్బాంధవ, నారాయణ, ఆ దివ్య దర్శనం వల్ల నా జన్మ తరించింది. నిన్ను చూచింది మొదలు నేను ఏ విధమైన సుఖాలు కోరుకోవడానికి నా మనస్సు అంగీకరించటం లేదు. మనుషుడు ఏ మహాభాగ్యం కొరకు జీవితాంతం వరకు దీక్ష వహిస్తాడో అట్టి మహద్భాగ్యాన్ని నాకిప్పుడు కలుగుగా మరో కోరిక కోరగలనా? నాకింకేమీ అవసరం లేదు. నీ దివ్య దర్శనం నాకు ఎలా కనిపిస్తుందో అలాగే అన్ని వేళలందు ఈ స్థలమందు భక్తులకు దర్శనమిస్తూ ఉండవలనని కోరాడు. ఆ కోరికకు శ్రీహరి ఆ విప్రకుమారుని కోరికను మన్నించి నీ అభీష్టము నెరవేర్చేదనగా అప్పటి నుండి అటనే ఉండిపోయాను. కొంతకాలానికి తల్లిదండ్రులను చూచుటకై తన గ్రామమునకు వెళ్ళెను. చాలా దినములకు కుమారుడు వచ్చినని వృద్ధులై ఉన్న తల్లిదండ్రులు మిక్కిలి సంతోషించి కుశల ప్రశ్నలు అడిగిరి. ఇది మాఘమాసము 4వ అధ్యాయము సమాప్తము.